హాయ్ అండి. మేమైతే ఒకరోజు చిత్తూరుకి పనిగా వెళ్ళామన్నమాట. అది పెనుమూరు రూట్లో వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇక ఆ రోజైతే కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఈరోజు నేను తిరుపతిలో ఓ అద్భుతమైన చోటుకి వెళ్ళాను. చాలామంది ఈ ఆలయం గురించి తెలియకుండా పోతుంటారనమాట. రాయల చెరువు దగ్గర ఉన్న శ్రీ వారాహి అమ్మవారి గుడి ఆలయము నేను ఫస్ట్ టైం చూశాను. ఈ దేవాలయాన్ని పక్కన చల్లని చెరువు, పెద్దది రాయల చెరువు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉందండి. సేపుగా నిలబడి చూస్తూ ఉన్నామన్నమాట. వాతావరణం అయితే చాలా బాగుంది. ఆ చుట్టుపక్కల వాతావరణము చాలా పెద్దదిగా గుడి కట్టున్నారు, కొత్తగా కట్టారంట. చాలా బాగుందండి. వారాహిదేవి అంటే మనకు శక్తి స్వరూపం, అమ్మవారి రూపం, భయంకరంగా కనిపించిన భక్తుల పట్ల కరుణామయ అన్నమాట. త్రిశూలం, శంఖం, పట్టుదల, అమ్మవారి విగ్రహం చూస్తే ఒక అనుభూతి వస్తుంది. ఇలాంటి గుళ్ళు మన మనసుకు శాంతిని పొందేందుకు ఎంతో సహాయపడతాయి. ఇది కూడా నేను ఒకరోజు ఎప్పుడో అడుగున్నాను. మొన్న మధ్య నవరాత్రులు కూడా జరిగాయండి వారాహి అమ్మవారి గుడిలో. సరే మా వారిని తీసుకొని పోమ్మని అడిగాను అనమాట. ఇది అనుకోకుండా జరిగిన ప్రయాణమే అనుకోండి మాకు. ఇక ఆ దారిలో వెళ్తుంటే సరే ఇక్కడంతా రా చూపిస్తానని చెప్పి తీసుకొని వెళ్ళారు. లేకపోతే ఆయన పని కట్టుకొని మరీ నన్ను ఏమీ తీసుకొని పోరనమాట. పని సరిపోతూ ఉంటుంది ఆయనకి వర్క్. ఇదేనండి అమ్మవారి గుడి, చూడండి. నేను ఫస్ట్ టైం చూసాను. నాలాగా ఎవరైనా చూడకుండా ఉండేవాళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి. ఒకవేళ చూసినా సరే పర్వాలేదు, లైక్ చేయండి తప్పకుండా. అందుకోసమైతే ఈ వీడియో చూసిన వాళ్ళు చూస్తారనే ఉద్దేశంతో, చూడని వాళ్ళు చూస్తారనే ఉద్దేశంతో పెడుతున్నా. ఇదే చూడండి, అమ్మవారి కోసమని ఎవరో పూజ చేయిస్తున్నారు. ఈ విధంగా అన్నీ తీసుకొని వెళ్తున్నారండి. ఒక్కొక్కరు వచ్చి పసుపు కుంకుమ ఒక తట్ట, పండ్లు ఒక తట్ట, నిమ్మకాయలు, ఎండు మిరపకాయలు ఒక్కొక్క తట్ట తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ సత్యం అంటున్నారు. నాకు తెలియదు, చెప్పుకుంటూ ఉంటే విన్నాను. ఇదేనండి ఆ గుడి అయితే. ఇక్కడ ఏమంటే ఇక్కడ గుండంలాగా, హోమగుండంలాగా ఉందండి గుడి ముందరనే ఉంటే. ఆ గుడి పైన వచ్చి ఆ గుండంలో మొక్కుబడులు చేసుకొని ఇలా మనం ఏదైనా అనుకునింది జరగాలని కూడా మనము ఏదైనా కూడా మనము ఇవ్వచ్చు. అంటే టెంకాయ కానీ ఇట్లా హోమంలో వేయడానికి నిమ్మకాయలు. ఇక్కడ ఏమంటే ఎండు మిరపకాయలు మనం మామూలుగా ఇంట్లో వేయించుకుంటేనే పొగ ఘాటు అట్లా వస్తూ ఉంటుంది కదా. ఇక్కడైతే హోమంలో ఎండు మిరపకాయలు హోమంలో వేస్తే కూడా ఘాటు రాదంటండి. అంటే అక్కడ అర్థమైంది ఏమంటే మనకు సత్యమైన దేవుడని అర్థమైంది కదా. ఇంకా యూట్యూబ్లో అవి చూస్తూనే ఉంటాము అమ్మవారి గురించి. మనం ఇప్పుడు కొత్తగా తెలుసుకుంటూ ఉన్నాం కదా. నేను కూడా అలాగే తెలుసుకున్నాను. మీకు తెలియని వాళ్ళు ఉంటే చూస్తారనే ఉద్దేశంతో ఇక్కడైతే చెప్పులు వదిలేసి వెళ్ళామన్నమాట బయట ఈ చెట్టు దగ్గర. ఇంకైతే అమ్మవారి గుడి అయితే ఒకసారి అంతా కూడా లోపల విగ్రహం అయితే చూపించలేదండి. ఇంకా చుట్టుపక్కల అయితే చూపిస్తున్నాను. అక్కడే అమ్ముతున్నారనమాట. ఆ టెంకాయ, పూలు, పండ్లు అన్నీ కూడా లోపల అమ్ముతున్నారు. టికెట్ వచ్చి 100 రూపాయలంట అర్చనకి. ఇంక మనకు టైం అయిపోతుంది. మాకు ఎండ అయితే ఫుల్ ఎండ అనమాట. 10 అవుతుంది అనుకోండి, 10 టైము. ఇంకైతే మా వారు నన్ను వదిలేసి ముందు వెళ్తూ పోతున్నారు. నువ్వు బ్యాగ్ ఎత్తుకొని నువ్వు వీడియోలు పట్టుకో, నాకు తెలియదు, నన్ను పట్టద్దు అనేసి వెళ్ళిపోతూ ఉన్నారు ముందు. సరే, నాకు మనం ఒక పిచ్చి ఇంకా పట్టాం. వీడియో యూట్యూబ్ పెట్టాక మనం వీడియో కావాలి కాబట్టి నేనైతే ఇలా స్టార్ట్ చేశాను. కొంచెం అయితే పట్టుకున్నాను. అంటే కొంతమంది లోపల పట్టద్దు అన్నారు, కానీ నేను ఒక లైట్గా తీసుకున్నాలేండి. ఏం తప్పేం కాదు కదా చూపించుకుంటే. ఇట్లానే విగ్రహాలు అయితే ఉన్నాయి. తెలియని వాళ్ళని అలాగా చూస్తారనే ఉద్దేశంతో విగ్రహాలంతా పెట్టున్నారండి. అమ్మవార్ల విగ్రహాలు, వినాయకుడిది, ఈశ్వరుడిది అంతా కూడా. ఇక్కడ వచ్చి అమ్మవారు లోపలికి కిందకు కూర్చొని ఉంటారనమాట. వారాహి గుడి లోపల గర్భగుడి నేను చూపించలేదు. ఇంకా ఇక్కడ అమ్మవారిని నిలుపున్నారనమాట. ఇక్కడ అండి పైన వచ్చి అమ్మవారి కాళికామాత గుడి ఉంది, ముత్యాలమ్మ గుడి, ఇట్లా అక్కడక్కడ అమ్మవార్లు పెట్టున్నారండి. 6-7 అమ్మవార్లు అయితే ఉన్నారు. శివాలయం లాగా కూడా పెట్టున్నారు. విగ్రహాలు పెట్టి వీళ్ళే రెడీ చేసి ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మేమైతే ఇంకా గుడి చుట్టేసుకొని వచ్చి కొంతసేపు అయితే కూర్చున్నాం అనమాట. ప్రశాంతంగా, మనశ్శాంతిగా, ఖాళీగా ఉంది ఆ రోజైతే. ఇంకా సాయంత్రం, ఉదయం అయితే చాలామంది వస్తారంట. ఇంకా నవరాత్రులు, పండుగలు, శుక్రవారం, మంగళవారాలు వస్తూ ఉంటారంట అని చెప్తూ ఉన్నారు వాళ్ళు. ఈ విధంగా ఇదైతే కూర్చున్నాం కొంతసేపు. ఎవరైనా చూడని వాళ్ళైతే తప్పకుండా అంత దూరం పోవచ్చు. పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేయాలనుకుంటే అట్లా సరదాగా ఆ పచ్చదనం, వాతావరణము, ఆ చెరువులు అంత. ఆ చెరువు అయితే రాయల చెరువు అని ఫేమస్ అండి. అక్కడి నుంచి ఇంత లాస్ట్ వరకు ఉంటుంది ఇక్కడ అనమాట అండి. ఇక్కడ ముడుపులు కట్టుకుంటారంటండి. మనం అనుకునింది జరిగితే మనం ఇలా చేస్తామని అంటే కనుక ఇక్కడ ముడుపు కట్టుకునేదనమాట. టెంకాయ కట్టి మొక్కుంటారంట. ఆ మొక్కు నెరవేరుతుందంట అంటున్నారు.
నమ్మకం పెడితే ఏదైనా జరగకుండా ఎందుకు ఉంటుందండి చెప్పండి. ఇంకైతే మేము ఇక్కడంటే చూడండి, ఇదే ఇట్లా ముడుపులన్నీ తీసుకొచ్చి హోమంలో వేస్తారంట. నరదృష్టి, నరపీడ ఇలాంటివి ఏదైనా కూడా ఉన్నా పటాపంచలు అవుతుందని అంటున్నారు. నిమ్మకాయలు, ఎండుమిరకాయలు ఆ హోమంలో వేస్తారంట. సరే, ఇలా ఇంత చూసిన తర్వాత ఇంకా పైన కూడా వెళ్ళి, పైన ఫ్లోర్ ఉంది, అక్కడ కూడా వెళ్ళామన్నమాట. అక్కడే గుడి, కాళికామాత గుడి బాగుందండి. గుడి అయితే బాగానే కట్టున్నారు విశాలంగా. ఈ విధంగా చూడండి, మీకు చూపిద్దామన్న ఉద్దేశంతోనే పెట్టాను వీడియో. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నా థ్యాంక్స్ అండి. ఈ విధంగా అయితే ఇంకా నన్ను కూడా ఇక్కడ నేను ఎండలో నిదానంగా పట్టుకొని వీడియో తీసుకొని రా, నేను వెళ్తాను అని చెప్పి కుంకుమార్చన ఏదో చేయడానికి అయితే వచ్చున్నారంట. అలాగా ఆడవాళ్ళందరూ వచ్చున్నారండి అమ్మవారికి. ఇంకా మా వారు ముందు వెళ్ళిపోతూ ఉన్నారు. సరే, ఇంకా పెనుమూరు రూట్లోనే వెళ్తున్నామండి. నేను యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూస్తూ ఉన్నాను కదండి, ఈ పెనుకొండ అని, దాని మీద వంతెనలాగా. ఈ కొండేనా అని నాకు అనిపించిందండి. ఆ కొండేనండి పెనుకొండని ఇన్స్టాగ్రామ్లో అంతా చూపిస్తుంటే, ఎవరు ఎక్కే సాహసాలు అయితే చెయ్యకండి. అది పైకి ఉంది, దానిపైన అటు ఇటు వంతెన కూడా పెట్టుండారనమాట. దానిపైన ఒక గుడి కూడా ఉంది. మా వారైతే నేను ఇక్కడే ఉంటా, ఆ గుడికి పోయి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేయని నన్ను కామెడీ చేశారనమాట. నాకైతే నవ్వు వచ్చింది. అవునులే, ఇట్లాంటి గుడికి అయితే తీసుకొని వస్తావు, అడిగిన గుళ్ళకైతే తీసుకొని పోవని చెప్పని అయితే అన్నా. నేను నవ్వుకుంటా కూర్చొని ఉన్నారు. నువ్వు వెళ్ళి వచ్చేయబో, నా గురించి కూడా మొక్కొని వచ్చేయబో నువ్వేంచి కూడా చెప్పారనమాట. నాకు వద్దులే స్వామి, దేవుడిని ఇక్కడే తలుచుకుంటాను, నువ్వే నా ముందర ఉండగా నేను ఇంకెందుకు అది అక్కడ పోయి మొక్కడము అని చెప్పి నవ్వుకున్నాం కొంతసేపు. మా వాడు కూడా పట్టుకుంటున్నారు చూడండి, వీడియో కాదు ఫోటో. ఈ విధంగా అయితే సరదాగా, అదేనండి పెనుకొండ అంటారంట. ఆ చుట్టుపక్కల ఇండ్లు అయితే ఉన్నాయి. ఎక్కే సాహసాలు ఎవరు చేయటంలో, ఏదో పెద్దగా ఓ అని పెట్టేశారనమాట యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అంతా కూడా షార్ట్ని పట్టి. ఎందుకు ఎక్కడం, దూరం నుంచి చూస్తే సరిపోతుందన్నమాట. చాలా బాగానే ఉంది. పైకి ఎవరు ఎక్కుతారు చెప్పండి, అలా అనమాట. ఇలా ఇంకా అవన్నీ చూసిన తర్వాత బయలుదేరాము. నచ్చితే లైక్